రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో పేరెంట్స్ టీచర్స్ మెగా ఈవెంట్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా కర్నూలు నగరంలోని బి క్యాంప్లోని ఎంసీయూపీఎస్ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు మాబు హుస్సేన్ ఆధ్వర్యంలో పేరెంట్ టీచర్ సమావేశం కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. పాఠశాలలోని విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అందరిలో నూతన ఉత్తేజం నెలకొంది. సమావేశంలో పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు హాజరై పలు సూచనలు చేశారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాబు హుస్సేన్ మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని తల్లిదండ్రులను కోరారు. పాఠశాలలో ఉన్నప్పుడు విద్యార్థుల పట్ల తాము అన్ని విధాల జాగ్రత్తలు తీసుకుంటామని, పాఠశాల అనంతరం ఇంటికి వెళ్లిన తర్వాత తల్లిదండ్రులు పిల్లల నడవడిక, చదువులలో పురోగతి తదితర అంశాలపై దృష్టి పెట్టాలని సూచించారు. విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సంయుక్తంగా శ్రద్ధ తీసుకున్నప్పుడు విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందన్నారు. భవిష్యత్తులో తమ పాఠశాలలో ఉన్నత తరగతులకు అనుమతి రాబోతున్నట్లు ఆయన ప్రకటించారు. కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు అబ్దుల్ మజీద్ ప్రసంగిస్తూ పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకు భోజన ఏర్పాట్లు కల్పించారు. విద్యార్థుల ఆటపాటలతో పాఠశాలలో పండగ వాతావరణం నెలకొంది. విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ప్రధానోపాధ్యాయులతో పాటు ఉపాధ్యాయ బృందాన్ని అభినందించారు. మరియు ఈనాటి పేరెంట్స్ మీటింగ్ వచ్చేటటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు, పూర్వపు విద్యార్థులకు, ఈ పాఠశాలకు విరాళం ఇచ్చినటువంటి దాతలకు స్వాగతం, సుస్వాగతం పలుకుతూ వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాన్ని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 13 జిల్లాలో మొత్తం ఒక పండగ లాంటి వాతావరణంలో, ఒక ఆహ్లాదకరమైనటువంటి ఒక వాతావరణంలో మనం పండగ జరుపుకుంటున్నామంటే దాని అన్నిటికీ కారణం మా సహచర ఉపాధ్యాయ బృందం మరియు హెడ్ మాస్టర్. ఒకసారి ప్రత్యేకంగా అభినందిస్తూ ధన్యవాదాలను తెలియజేస్తూ చప్పట్లతో ఒకసారి స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాను. ఇంతటి ఘనమైనటువంటి పండుగ మనకు కులాలకు అతీతంగా జరుపుకుంటాం. కానీ ఈరోజు మన పాఠశాలలో ఈరోజు ఒక పండుగను మనం యావత్ పిల్లల మధ్యన జరుపుకుంటున్నాం. ఒక శుభ దినమని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇంకా దాతలు ఉన్నారు, మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి పేరెంట్స్ అందరూ ఇక్కడ సాధ్యమైనంత వరకు వచ్చారు కాబట్టి ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ప్రతి పేరెంట్ గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడ లేనటువంటి యొక్క బోధన మన పాఠశాలలో జరుగుతుంది కాబట్టి మీరు ముందు పిల్లలు క్రమశిక్షణను పెట్టాలి. విద్యార్థులకు తల్లిదండ్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కొంతమంది విద్యార్థులకి ఇక్కడ జరిగినటువంటి పేరెంట్ టీచర్స్ మీటింగ్ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ పాఠశాల యొక్క ముఖ్యంగా నేను ఒక విషయం చెప్పేదంటే, నేను ఇదే పాఠశాలలో చదువుకున్నాను. ఈ పాఠశాలలోనే చదువుకున్నాను. అదేవిధంగా ఈ పాఠశాలలో రిటైర్ అయినా, ఉపాధ్యాయ పనిచేస్తూ రిటైర్ అయినా. అంతకుముందు 1960s లో ఇది రేకుల షెడ్ మాదిరిగా ఉండేది. రేకుల షెడ్ అప్పుడు మేము చెట్ల కింద కూడా తిరుగుతున్నాం. 1960 ప్రాంతంలో ఈ ఇక్కడ క్లాసెస్ తరగతులు ఎక్కువగా ఉన్నాయి. సెక్షన్స్ 2-3 సెక్షన్స్, ఒక్కొక్క తరగతికి వచ్చేసి 3 సెక్షన్స్, ఒక ఏబిసి సెక్షన్స్ ఉండేది. దాదాపు 800 మంది చదివేవాళ్ళు అప్పట్లో. ఇంకోటి ఏమంటే ఉపాధ్యాయులు విద్యార్థులకు చాలా మంచి చక్కటి సంబంధం ఉండేది, అవినాభావ సంబంధం ఉండేది. యొక్క విద్యార్థులు ఉండేవారు, ఉపాధ్యాయులతో మంచి బోధన జరిగేది. అప్పటి పరిస్థితిని ఆలోచించినప్పుడు ఇప్పుడు చాలా బాగా తరగతి గదులు ఉన్నాయి. తల్లిదండ్రులకు చాలా అదృష్టం ఇలాంటి పాఠశాలకి దొరకడము, చాలా అదృష్టం. ఎందుకంటే ఇక్కడ మంచి నైపుణ్యత కలిగినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. అదేవిధంగా సాంకేతికంగా కూడా ఇప్పుడు చాలా అభివృద్ధి చెందింది కాబట్టి ఆ విధంగా బోధన గావిస్తారు. మీరు